రన్నింగ్ ట్రైన్ ఎక్కి ప్రయాణికుడు హల్చల్ చేశాడు. అతనిని మంచిర్యాలలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోరఖ్పూర్ నుంచి రైలు 2 బోగీల మధ్య ఏసీ పైపులపైన జయశంకర్ అనే వ్యక్తి ప్రయాణించాడని గుర్తించారు. అతనిని విచారిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పాడని రైల్వే పోలీసులు తెలిపారు. జయశంకర్ స్వస్థలం మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామంగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. రన్నింగ్ ట్రైన్ ఎక్కి ప్రయాణికుడు హల్చల్ చేశాడు. ఆ విజువల్స్ మనం సెకండ్ విండోలో చూస్తున్నాం. ఫస్ట్ విండోలో ఏదైతే రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారో ఆ విజువల్స్ చూస్తున్నాం. అయితే అతనిని మంచిర్యాలలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోరఖ్పూర్ నుంచి రైలు 2 బోగీల మధ్య ఏసీ పైపులపైన జయశంకర్ అనే వ్యక్తి ప్రయాణించాడని గుర్తించారు. అతడిని విచారిస్తే పొంతనలేని సమాధానాలు అయితే చెప్పాడని రైల్వే పోలీసులు తెలిపారు. జయశంకర్ స్వస్థలం మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామంగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణ అయితే కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, హ్యాపీ న్యూ ఇయర్. మొదటిగా ఎందుకు అంటే అతని మానసిక పరిస్థితి సరిగానే ఉందా? ఏం సమాధానాలు చెప్తున్నారు? ఎందుకు ఈ విధమైన ఘటనకు పాల్పడాల్సి వచ్చింది? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఇటు రన్నింగ్ లో ఉన్నటువంటి రైలుకి ప్రయాణం చేస్తున్న వ్యక్తినైతే ఇటు మంచిర్యాల జీఆర్పీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సిద్దిపేట జిల్లా ఈ బూరుగుపల్లి గ్రామానికి చెందినటువంటి జయశంకర్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం ఇటు వారణాసికి వెళ్ళినట్టుగానైతే మనకైతే తెలుస్తుంది. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు తనకు డ్రగ్స్ ఇచ్చి అయోధ్యకి తీసుకురావాలంటూ కూడా కొన్ని పొంతలేని సమాధానాన్ని అయితే ఆయన చెప్తున్నాడు. అయితే అతను అయోధ్యకు వెళ్ళాను కానీ పూర్తిగా నేను అక్కడ దైవ దర్శనానికి వెళ్ళలేదు. అక్కడ నుంచి గోరఖ్పూర్ ట్రైన్ ఎక్కి ఇటు తిరుగు ప్రయాణం అయ్యాను. భోగిలో కొంతమంది వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారనే కోణంతో నేను రైల్వే బోగిల పైన ఎక్కి ప్రయాణం చేశానంటూ కూడా ఇటు జయశంకర్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జయశంకర్ ఈ విషయాలు చెప్పినప్పుడు కూడా భోగిలో మాత్రం అటువంటి ఈయన ఏదైతే జయశంకర్ చెప్పినటువంటి సమాధానాలకు పొందం లేకుండా ఉన్నాయంటూ ఇటు జీఆర్పీ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇతన్ని బెల్లంపల్లి వద్ద రైల్వే పోలీసులు గమనించడంతో మంచిర్యాల రైల్వే పోలీసులు అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో జయశంకర్ తనకు భార్యతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నట్టుగానైతే చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగిందనేది బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ 5 రోజులుగా దాదాపు తిండి తిప్ప లేకుండానైతే ఇటు గోరఖ్పూర్ ట్రైన్ పైన ప్రయాణం చేస్తూ వస్తున్నట్టుగానైతే ఇటు రైల్వే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.